నమస్కారం శ్రద్ధ టీవీ1 న్యూస్ కి స్వాగతం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి నేటికి 2 ఏళ్లు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన ఈ కూటమి ప్రభుత్వ పాలనకు నిరసనగా వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంగర మండలం కేంద్రంలో వంగర గ్రామంలో జిల్లా అధికారిక ప్రతినిధి ఎంపీపీ యు సురేష్ ముఖర్జీ, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరణం సుదర్శన్ రావు నిర్వహించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో వంగర మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సోషల్ మీడియా సైనికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఉద్యోగం కల్పించలేనటువంటి పక్షంలో నిరుద్యోగ గుర్తిస్తామన్నారు. దాన్ని కూడా తొంగలో తొక్కే కార్యక్రమం విద్యార్థి లోకాన్ని మోసం చేశారు. మోసం చేయటమే కాకుండా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలైన వసతి దీవెన కానీ విద్యా దీవెన ఇవన్నీ కొనసాగించి గతం కంటే మెరుగైనటువంటి సంక్షేమం చేస్తామని చెప్పారు. నేటి వరకు వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ ఇవ్వలేదు. దానికి కారణంగా విద్యార్థులు చదువు కాలం పూర్తయినప్పటికీ కూడా వారి యొక్క సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. మరి కళాశాల యాజమాన్యాలు వెళ్ళి అడిగితే మరి మాకు ఈ బకాయిలు చెల్లించవలసి ఉంది ప్రభుత్వం కాబట్టి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కానీ టీసీలు కానీ మేము ఇవ్వలేమని చెప్పి విద్యార్థులు నానా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అదే కాకుండా మరి వయసు పైబడి ఆ రోజు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. 50 సంవత్సరాలు కాదు కదా, గత ప్రభుత్వంలో ఇచ్చిన మాదిరిగా 60 సంవత్సరాలకైనా కూడా గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఒక పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా భర్తలు కోల్పోయినటువంటి వితంతువులకి వితంతు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా నేటి వరకు కూడా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఒక స్పౌస్ పెన్షన్ తప్పితే ఇతర పెన్షన్లు ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా మరి ఏదైతే వికలాంగులు ఉన్నారో అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులకి మరి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయలేదు. మరి పెన్షన్లు ఆ రకంగా మోసం చేశారు. మరి ప్రతి ఏటా 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. ఆ